అందరికీ నమస్కారం. తెలుగింటి ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం తయారు చేసుకునే కర్రీ దొండకాయ ఫ్రై. దానికి కావలసినవి ఒక అరకిలో దొండకాయలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఒక 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర, తాలింపు దినుసులు, ఇంగువ, నూనె, పసుపు, ఉప్పు, కారం. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. నూనె కాగింది, తాలింపు దినుసులు వేసుకుందాం. కొద్దిగా ఇంగువ, కొద్దిగా కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, పచ్చిమిరపకాయ వేసేసుకుందాం. పచ్చిమిరపకాయ లైట్గా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఒక స్పూన్ ఉప్పు వేసుకుందాం. 1/2 టీ స్పూన్ పసుపు కలిపేసుకుంది. ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. మూత తీసుకుందాం. ఉల్లిపాయ మగ్గిపోయింది కదా, ఇప్పుడు మనం దొండకాయ ముక్కలు వేసేసుకుందాం. ఇలా కలిపేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుంటే దొండకాయ తొందరగా మగ్గిపోతుంది. మూత తీసుకుందాము. చూసారా, దొండకాయ బాగా ఫ్రై అయిపోయింది, బాగా ఏగిపోయింది దొండకాయ కూడా. ఇప్పుడు మనం దీంట్లో ఒక స్పూన్ కారం వేసుకుందాం. ఇలా కలిపేసుకుని ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందాం. కొంచెం కొత్తిమీర. ఎంతో ఈజీగా అయిపోయే దొండకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.